పార్లమెంట్ సంగ్రామానికి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సమరశంఖం పూరించారు. తెలంగాణ వ్యాప్తంగా ప్రచారానికి రూట్ మ్యాప్ ఖరారు చేశారు. ఈ నెల 24 నుంచి కేసీఆర్ బస్సు యాత్రను ప్రారంభించనున్నారు. 17 రోజుల పాటు రాష్ట్రంలోని అన్ని ప్రధాన నగరాల్లో ఆయన రోడ్ షోలు నిర్వహించనున్నారు. 24న మిర్యాలగూడతో ప్రారంభమై మే 10న సిరిసిల్ల, సిద్దిపేట బహిరంగ సభతో ప్రచారం ముగుస్తుంది. అలా 17 రోజుల పాటు ఆయన రోడ్ షో నిర్వహించిన పట్టణంలోనే బస చేసేలా ప్లాన్ చేసింది. ఒక్క సిద్దిపేటలో బహిరంగ సభ మినహా మిగతా అన్ని ప్రాంతాల్లోనూ కేసీఆర్ రోడ్ షో నిర్వహించనున్నారు. పార్లమెంట్ సంగ్రామానికి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సమరశంఖం పూరించారు. తెలంగాణ వ్యాప్తంగా ప్రచారానికి రూట్ మ్యాప్ ఖరారు చేశారు. ఈ నెల 24 నుంచి కేసీఆర్ బస్సు యాత్రను ప్రారంభించనున్నారు. 17 రోజుల పాటు రాష్ట్రంలోని అన్ని ప్రధాన నగరాల్లో ఆయన రోడ్ షోలు నిర్వహించనున్నారు. 24న మిర్యాలగూడతో ప్రారంభమై మే 10న సిరిసిల్ల, సిద్దిపేట బహిరంగ సభతో ప్రచారం ముగుస్తుంది. రోజుల పాటు ఆయన రోడ్ షో నిర్వహించిన పట్టణంలోనే బస చేసేలా ప్లాన్ చేసింది. ఒక్క సిద్దిపేటలో బహిరంగ సభ మినహా మిగతా అన్ని ప్రాంతాల్లోనూ కేసీఆర్ రోడ్ షో నిర్వహించనున్నారు. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి జానయ్య అందిస్తారు. జానయ్య, సందీప్, పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి అభ్యర్థుల గెలిపే లక్ష్యంగా మాజీ సీఎం బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ ఎన్నికల ప్రచారానికి ఈ నెల 24 నుంచి రోడ్ షోలతో ప్రజల్లోకి వెళ్లేందుకు ఆయన షెడ్యూల్ ఖరారైందని చెప్పవచ్చు. ఈ నెల 24 నుంచి మే 10 వరకు ఈ రోడ్ షోలు నిర్వహించనున్నారు. మొత్తం 17 పార్లమెంటు నియోజకవర్గాలకు సంబంధించి ప్రతి పార్లమెంటు పరిధిలో 2 నుంచి 3 పట్టణాల్లో ఏదైతే అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రాలలో ఆయన ఈ రోడ్ షోలు నిర్వహించనున్నారు. ఈ రోడ్ షోల ద్వారా ప్రజల్లోకి వెళ్లేందుకు 10 ఏళ్ల కాలంలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టినటువంటి సంక్షేమాలు కావచ్చు, అభివృద్ధి పైన ఆయన ప్రజలకు వివరించే ప్రయత్నం చేసేందుకు కూడా ఆయన ఈ ప్రచార కార్యక్రమానికి సమరశంఖరావం పూరించిందని చెప్పవచ్చు. అయితే గత 10 ఏళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలు కావడం, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో బీఆర్ఎస్ పార్టీ నుంచి కొంతమంది వేరే పార్టీలోకి, కాంగ్రెస్ లో కావచ్చు, బీజేపీలోకి వెళ్తున్న క్రమంలో బీఆర్ఎస్ అధినేత కూడా అసలు పార్టీలో ఏం జరుగుతుంది ఏంది అనేది కూడా గత కొన్ని రోజులుగా ఆయన బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుల నుంచి సమాచారాన్ని సేకరించుకొని ఈ రోడ్ షోల ద్వారా వారిని కలిసేందుకు, ఏదైతే ఉద్యమ కాలం నుంచి పార్టీ ఆవిర్భావం నుంచి కూడా తనతో ఉన్న సహచరులను కలిసేందుకు కూడా ఆయన ఈ రోడ్ షోలు, అలాగే ఆ రోడ్ షోలు నిర్వహించే ప్రాంతంలోనే రాత్రి బస చేసి ఉదయం ఏదైతే ఉద్యమకారులు కావచ్చు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, ఇతర ముఖ్య నాయకులను తోటి ఆయన ముఖాముఖి నిర్వహించడంతో పాటు వారికి ఇప్పటి వరకు అవకాశం లేకుండా ఉన్నటువంటి అవకాశాన్ని ఈ రోడ్ షోలు, అలాగే అక్కడ పట్టణంలో చేసేటువంటి బసలతో వారికి దగ్గరయ్యేందుకు ఆయన ఈ రూట్ మ్యాప్ ను కూడా మొత్తం పూర్తిగా తయారు చేసినట్టుగా పార్టీ వర్గాలు చెప్తున్నాయి. అయితే పార్టీ ఉద్యమ కాలంలో పనిచేయడం, పార్టీ ఆవిర్భావం నుంచి ఉన్న చాలా మంది ఉద్యమకారులు, తెలంగాణ వ్యాప్తంగా చాలా మంది ఉద్యమకారులకు బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత వారికి చాలా మందికి అన్యాయం జరిగింది అనేది కొంత ప్రచారం, అలాగే ఏదైతే ఉద్యమకారులకు నష్టం జరిగిందనే ఒక వాదన ఏదైతే ఉందో ఆ వాదనను ఈ రోడ్ షోలు నిర్వహించే కార్యక్రమాలలో వారిని నేరుగా రోడ్ షోల్లో పాల్గొనే విధంగా, అలాగే వారితో కలిసి పార్టీ పునర్వైభవానికి ఏ విధంగా కృషి చేయాలనే విధంగా ఆయన మాట్లాడేందుకు మాజీ సీఎం ఈ టూరు ఉండనుంది. మొత్తం బీఆర్ఎస్ పార్టీ సంబంధించినటువంటి అధినేత చంద్రశేఖరరావు చేపట్టనున్న బస్సు యాత్రకి ఇప్పటికే అన్ని రకాలుగా అనుమతులతో పాటు ఏదైతే తెలంగాణ సీఈఓ, ఎన్నికల కమిషన్ కి సంబంధించినటువంటి సీఈఓ వికాస్ రాజు కూడా ఇప్పటికే విజ్ఞప్తి కూడా చేయడం జరిగింది. మొత్తం షెడ్యూల్ 24 నుంచి మే 10 వరకు నిర్వహించనున్న ఈ రోడ్ షోలు కార్యక్రమానికి సంబంధించి పూర్తిగా రూట్ మ్యాప్ ఇప్పటికే క్లియర్ కావడం, 17 స్థానాల్లో ఖచ్చితంగా ఇప్పటికే 8 స్థానాల్లో మనం గెలుస్తున్నామని కూడా కేసీఆర్ ఇప్పటికే
చెప్పడంతో ఇటు టీఆర్ఎస్ శ్రేణుల్లో కూడా కొంత ఉత్సాహం పెంచేందుకు కేసీఆర్ స్వయంగా బయలుదేరుతున్న పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే గత 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన 119 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి హైదరాబాద్ మినహా మిగతా తెలంగాణ వ్యాప్తంగా కూడా ఆయన బహిరంగ సభల్లో పాల్గొన్నప్పటికీ అనుకున్నంత స్థాయిలో ప్రభుత్వం ఏర్పాటుకు సంబంధించినటువంటి స్థాయిలో అసెంబ్లీ స్థానాలు రాకపోవడం, కాంగ్రెస్ పార్టీకి అవకాశం రావడంతో చాలా మంది క్యాడర్ కూడా బయటికి వెళ్తున్నారు. అలాగే నిన్న గుత్తా సుఖేందర్ రెడ్డి లాంటి సీనియర్ నేత కూడా ఉద్యమ కాలం నుంచి కావచ్చు ఇటు సీనియర్లను కేసీఆర్ ని కలిసేందుకు ప్రయత్నం చేసినప్పటికీ అవకాశం ఇవ్వకపోవడంతో పార్టీ విడుతున్నారంటే ఆయన కీలక వ్యాఖ్యలు చేయడం కూడా జరిగింది. ఈ పరిస్థితుల్లో కేసీఆర్ కూడా ఇలాంటి విషయాలను పరిగణలోకి తీసుకుంటారనేది కూడా బీఆర్ఎస్ శ్రేణులు. అంటే ఎలక్షన్ల తర్వాత తొలి సభని నల్గొండలో నిర్వహించారు, అంటే ఇప్పుడు కూడా నల్గొండతో ప్రచారం మొదలు పెడుతున్నారు. అంటే ప్రధానంగా నల్గొండనే ఎంచుకోవడానికి ప్రధాన కారణం ఏంటి సందీప్? అయితే ఎందుకంటే నల్గొండ జిల్లా అంటేనే ఉద్యమాల కిల్లా అనేది ఒక ఇప్పటి నుంచి కాదు, తొలి దేశ తెలంగాణ ఉద్యమం కావచ్చు, తెలంగాణ సాయుధ పోరాటం కావచ్చు, ఇతర ఏ ఉద్యమానికి సంబంధించినా కానీ నల్గొండ నుంచే ఎక్కువ మంది పాల్గొన్న పరిస్థితి ఉంది. ఎందుకంటే ఎంతో మంది అమరవీరులను ఈ నల్గొండ నుంచి అమరవీరులు అనుకున్న లక్ష్యాన్ని సాధించే విధంగా ముందుకు సాగడం కూడా జరిగింది. అలాగే కేసీఆర్, మాజీ సీఎం కేసీఆర్ కూడా తన పార్టీ టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం సమయంలో కూడా ఆయన నల్గొండ నుంచే ఎక్కువగా, నల్గొండ జిల్లాలో సమస్యలు ఎక్కువ ఉంటాయి, నల్గొండ ప్రాంతానికి సంబంధించి వెనుకబడి ఉందనే నానుడితో పాటు కూడా ఆయన ఇక్కడ తాగునీటి సమస్యతో పాటు ఇటు ఫ్లోరైడ్ సంబంధించి ఇబ్బందులు పడుతున్న చాలా సమస్యలు, ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించి చాలా సమస్యలు ఉన్న నేపథ్యం. ఒకటి, ఉద్యమ జిల్లా అనేది ఒక ప్రఖ్యాతి ఉన్నటువంటి నల్గొండ జిల్లా నుంచే ఆయన ఎప్పుడైనా కూడా చాలా విషయాలలో నల్గొండకు సెంటిమెంట్ గా భావించడం, ఆయన ఇక్కడి నుంచే తన సభలను కావచ్చు ఇతర కార్యక్రమాలను కూడా ఇక్కడి నుంచే ప్రారంభిస్తున్న పరిస్థితి కనబడుతుంది. మొన్న అసెంబ్లీ ఎన్నికల తర్వాత మొదటిసారి ఏదైతే నీళ్ల వాటాకు సంబంధించి ఆయన కూడా నల్గొండలో సభ నిర్వహించడం, మళ్ళీ ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు సమయంలో ఇక్కడి నుంచే మిర్యాలగూడ నుంచే ఆయన ఏదైతే రోడ్ షోలు నిర్వహించేందుకు ఆయన షెడ్యూల్ ఖరారు కావడం కూడా ఒక సెంటిమెంట్ లాగా మాజీ సీఎం కేసీఆర్ భావిస్తున్నారనేది కూడా చెప్పవచ్చు. అయితే గతంలో 2014 కావచ్చు, 18, 2023 ఈ 3 ఎన్నికల సమయంలో కాకుండా పార్టీ ఆవిర్భావం అప్పటి నుంచి చేసినటువంటి రోడ్ షోలు, కార్నర్ మీటింగులు, అలాగే సభలు, అలాగే వారితోటి ఏదైతే బస చేసిన సభ ఏరియాలో వారితోటి అక్కడి స్థానికంగా ఉండే నేతలతోటి నేరుగా కలుసుకొని పార్టీ అభివృద్ధి, పార్టీ ప్రతిష్టకు, అలాగే పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం, అలాగే ఎన్నికల్లో వ్యవహరించాల్సిన తీరు పట్ల కూడా వారికి దిశానిర్దేశం స్వయంగా అక్కడి నుంచే అక్కడ ప్రాంతాల్లో ఉన్నటువంటి సమస్యలను బయటికి తీసుకునే విధంగా, ప్రజల్లోకి తీసుకువెళ్లే విధంగా చెప్పేందుకు కూడా ఈ రోడ్ షోలు చాలా ఉపయోగపడతాయని మాత్రం చెప్పవచ్చు. ఈ నెల 24న మిర్యాలగూడ, సూర్యాపేటలో ఈ రోడ్ షోలు నిర్వహించనున్నారు. మిర్యాలగూడ రోడ్ షో అనంతరం సూర్యాపేటలో రోడ్ షో నిర్వహించిన తర్వాత అక్కడే బస చేయనున్నారు. ఆ తర్వాత సిద్దిపేట చివరగా ఈ నెల మే నెల 10న బహిరంగ సభతోటి ఈ కేసీఆర్ షెడ్యూల్, రోడ్ షోలకు సంబంధించి షెడ్యూల్ మాత్రం పూర్తి కానుంది. రైట్, థ్యాంక్ యూ జానయ్య.